టు 70 days వరకు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే చెప్తారు వాళ్ళు. కానీ ఈ చెత్తను ఎవరు పెట్టుకుంటారు అన్ని రోజులు ఇంట్లో? అండ్ ఇంత ప్రైస్ పెట్టినా కానీ ఈ బేసిక్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. క్లీనింగ్ క్వాలిటీ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్, వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మనం iLife T20s Ultra రోబోట్ వాక్యూమ్ క్లీనర్కి సంబంధించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఇది iLife T20s సిరీస్లో హై ఎండ్ మోడల్. iLife T20s సిరీస్లో 3 మోడల్స్ ఉన్నాయి. T20s, T20s Pro, T20s Ultra అని. మన దగ్గర ఉంది T20s Ultra. సో దీనికి సంబంధించే కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు వాక్యూమ్ క్లీనర్ అలాంగ్ విత్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ స్టేషన్ అయితే వస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ అని కూడా అనొచ్చు మనం, ఎందుకంటే 2 పనులకి యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు 2-in-1 డస్ట్ అండ్ వాటర్ ట్యాంక్ వస్తుంది. సో మీరు వాక్యూమింగ్కి, మాపింగ్కి యూజ్ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు 5 డస్ట్ బ్యాగ్స్, ఒకటి ఆల్రెడీ అటాచ్ అయి ఉంటుంది, 4 ఎక్స్ట్రా వస్తాయి. అండ్ 2 HEPA ఫిల్టర్స్, ఒకటి ఆల్రెడీ ఉంటుంది, ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అండ్ 2 సైడ్ బ్రషెస్ వస్తాయి. అండ్ మనకి రోలర్ బ్రష్ అయితే ఉంటుంది. అండ్ మాపింగ్ కోసం 2 మాపింగ్ ప్యాడ్స్ అండ్ మాప్ హోల్డర్ కూడా వస్తుంది. అండ్ ఇవే కాకుండా ఒక క్లీనింగ్ బ్రష్ ఉంటుంది. అండ్ రిమోట్ కంట్రోల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే బాక్స్లో వస్తాయి. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే 29,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 27,000 అయితే అలా వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్కి దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది మనం ముందు మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో నేను 9 ఇయర్స్గా టీవీస్, మొబైల్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, వాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ ఫ్రైయర్స్, TWS ఇలా చాలా ప్రోడక్ట్స్ రివ్యూ చేశాను. దాదాపు ప్రతి ప్రోడక్ట్ కూడా నా ఓన్ మనీతో పర్చేజ్ చేసిందే. సో బ్రాండ్స్ యొక్క ఇంపాక్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద అస్సలే ఉండదు. ఇన్ని ఇయర్స్గా వ్యూస్ వచ్చినా రాకపోయినా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే నేను పర్చేజ్ చేసి టెస్ట్ అండ్ రివ్యూ అయితే చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్లీ చాలా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జనరల్గా మన రీచ్ కొంచెం లిమిటెడ్, బట్ స్టిల్ కొన్ని పాజిటివ్ కామెంట్స్ నాకు ఎప్పటికప్పుడు మోటివేషన్ అయితే ఇస్తున్నాయి మీ నుంచి వచ్చేవి. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూడడానికి కాంపాక్ట్ అండ్ స్టైలిష్గా ఉంది. రోబోట్ అంతా హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారు. ఎక్కడ కూడా మీకు చీప్ ఫీలింగ్ అయితే అనిపించదు. సాలిడ్గా ఉంటుంది. కాకపోతే గ్లాసీ ఫినిషింగ్తో ఉండడం వల్ల కొంచెం ఫింగర్ ప్రింట్స్ అయితే తెలుస్తున్నాయి ఈజీగా. ఫ్రీక్వెంట్గా అది చూడగానే మీకు నచ్చకపోతే ఆ ఫింగర్ ప్రింట్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే పడుతుంది. అండ్ టాప్లో మనకి iLife బ్రాండింగ్ 360 lidar సెన్సార్స్ని అయితే చూడొచ్చు. అండ్ అక్కడే మనకి పవర్ అండ్ హోమ్ బటన్ని ప్రొవైడ్ చేశారు. హోమ్ బటన్ని క్లిక్ చేస్తే క్లీనింగ్ని ఆపేసి ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. లేదా బ్యాటరీ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టేషన్కి రిటర్న్ అయ్యి ఛార్జ్ చేసుకుంటుంది. ఒకసారి ఛార్జింగ్ అయ్యాక ఎక్కడి నుంచి క్లీనింగ్ స్టాప్ అయిందో మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది. అండ్ ఫ్రంట్లో మనకి 2-in-1 డస్ట్ ట్యాంక్ అయితే ఉంటుంది. దీనికే వాటర్ ఇన్లెట్ అండ్ ప్రీ ఇన్స్టాల్డ్ HEPA ఫిల్టర్ని అయితే మనం చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పిన్స్ అండ్ డస్ట్ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచే డస్ట్ని సక్షన్తో ఛార్జింగ్ డాక్లో ఉన్న డస్ట్ కలెక్టర్లోకి అయితే పుష్ చేస్తుంది. బాటంలో రోలర్ బ్రష్, సైడ్ బ్రష్ అండ్ ఫ్లోర్ సెన్సార్స్ అయితే ఉంటాయి. మాప్ బ్రష్ని మాపింగ్ అవసరం ఉన్నప్పుడే ఫిక్స్ చేసుకోండి. అండ్ కనెక్షన్ పాయింట్స్, 2 వీల్స్, ఒక డైరెక్షనల్ వీల్ అయితే మనకి బాటంలో కనిపిస్తుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ దీంతో వీళ్ళు రిమోట్ను కూడా ప్రొవైడ్ చేశారు. రిమోట్ చాలా మినిమల్ అండ్ కాంపాక్ట్ డిజైన్తో వస్తుంది. మీ ఇంట్లో వైఫై అవైలబుల్ లేనప్పుడు అండ్ వైఫై ఉండని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మొత్తం రిమోట్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. హోమ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే క్లీనింగ్ స్టాప్ చేసి ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ మిడిల్లో ప్లే పాజ్ బటన్ ఉంటుంది. అలాంగ్ సైడ్ డైరెక్షనల్ కీస్ అండ్ సక్షన్ కంట్రోల్ బటన్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్ ఐకాన్ని క్లిక్ చేస్తే సక్షన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. 3 లెవెల్స్లో సక్షన్ కంట్రోల్ చేయొచ్చు. స్టాండర్డ్, స్ట్రాంగ్, మ్యాక్స్ ఆర్ ఈవెన్ సైలెంట్లో కూడా మీరు రోబోట్ వాక్యూమ్ క్లీనర్ అయితే వర్క్ అయ్యేలా చేసుకోవచ్చు. అండ్ స్పాట్ మోడ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే పర్టికులర్ ఏరియాలో ఎక్కువ డస్ట్ ఆర్ స్టెయిన్స్ ఉంటే స్పాట్ క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఎడ్జ్ మోడ్ బటన్ క్లిక్ చేస్తే సైడ్ వాల్స్, కార్నర్ ఏరియాస్లో క్లీన్ చేస్తుంది. ఓవరాల్ రిమోట్ కంట్రోల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఇంట్లో వైఫై లేని వాళ్ళు, యాప్ వాడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే రిమోట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే సో ఈ వాక్యూమ్ క్లీనర్ iLife క్లీన్ యాప్ సపోర్ట్తో వస్తుంది. బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSతో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని యాడ్ డివైస్ ప్రెస్ చేసి iLife T20s Ultra అని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని పేర్ చేయాలంటే హోమ్ అండ్ పవర్ని కలిపి లాంగ్ ప్రెస్ చేస్తే పెయిర్ మోడ్లోకి వెళ్తుంది. దెన్ మీ మొబైల్ని 2.4 GHz వైఫైకి కనెక్ట్ చేయండి. అలాగే వైఫై సెట్టింగ్స్లో రోబోట్ టెంపరరీ నెట్వర్క్ని కూడా కనెక్ట్ చేయండి. వన్స్ ఇది అయిన తర్వాత డివైస్ని సెలెక్ట్ చేసి పేర్ చేసుకోండి. మీ ఇంట్లో మీ మొబైల్ 2.4 కాకుండా 5 GHz మోడ్కి కనెక్ట్ అయి ఉంటే సో రోబోట్ వాక్యూమ్ క్లీనర్ పేర్ అవ్వదు. సో అందుకే 2.4 GHzకి కనెక్ట్ చేసుకోండి. వన్స్ కనెక్ట్ అయ్యాక యాప్ నుంచి అంతా కంట్రోల్ చేసుకోవచ్చు.
ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, రోబోట్ క్లీనర్ తీసుకోగానే క్లీనింగ్ని స్టార్ట్ చేయొద్దు. యాప్లో క్విక్ మ్యాప్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ రూమ్ అంతా మ్యాపింగ్ చేసుకోండి. అంటే ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది మొత్తం స్కాన్ చేసుకుంటుంది. ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు రూమ్లో అప్లయన్సెస్ని కొంచెం బయట పెట్టేయండి. అంటే ఏవైతే పెట్టగలిగేవి ఉంటాయో వాటిని బయట పెట్టేయండి. మ్యాపింగ్ చేసేటప్పుడు మాపింగ్ ప్యాడ్ అటాచ్ చేసి ఉంటే దాన్ని రిమూవ్ చేయండి. మాపింగ్ ప్యాడ్ ఓన్లీ మనం వెట్ మాపింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అటాచ్ చేయాలి. వన్స్ మ్యాపింగ్ అయ్యాక మీరు 4 డిఫరెంట్ వేస్లో రూమ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ది స్మార్ట్ క్లీనింగ్. ఇదే ఆటోమేటిక్గా రూమ్స్ని క్లీన్ చేస్తుంది. అండ్ రూమ్ క్లీనింగ్, మనం స్పెసిఫిక్ రూమ్ని సెలెక్ట్ చేసుకొని రూమ్ని మాత్రమే క్లీన్ చేయొచ్చు. అండ్ జోన్ క్లీనింగ్ అంటే పర్టికులర్ జోన్, ఏదైనా రూమ్లో ఓ పర్టికులర్ జోన్ మాత్రమే క్లీన్ చేయాలనుకుంటే ఈ జోన్ క్లీనింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ స్పాట్ క్లీనింగ్, మీరు డెడికేటెడ్గా హెవీ డస్ట్ అండ్ స్టెయిన్స్ ఉన్నప్పుడు పర్టికులర్ స్పాట్లో క్లీన్ చేయాలనుకుంటే సో అక్కడ మాత్రమే ఈ క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నో క్లీన్ అండ్ నో మాప్ జోన్స్ను కూడా మీరు యాప్ నుంచి సెట్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఏరియాలో క్లీన్ ఆర్ మాపింగ్ చేయదు. అలాగే వర్చువల్ వాల్ ఉంటుంది. అంటే ఇది ఒక వర్చువల్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఆ లైన్ని దాటి అవతలికి వెళ్ళదు. సో ఇంకా యాప్లో చాలా సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు యాప్ నుంచే చేయొచ్చు. సో బ్యాటరీ పర్సంటేజ్, వాటర్ లెవెల్స్, మోడ్ స్విచ్చింగ్, ఇలా ప్రతి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్ యాప్ కూడా దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇది గూగుల్ హోమ్ సపోర్ట్తో కూడా వస్తుంది. బట్ అది జస్ట్ బేసిక్ ఫంక్షన్స్కి మాత్రమే బాగుంటుంది. డెడికేటెడ్ యాప్లో ఉండే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండవు. అలాగే ఈ వాక్యూమ్ క్లీనర్ అమెజాన్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో కూడా వస్తుంది. డైరెక్ట్ మీరు వాయిస్ కమాండ్స్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వాక్యూమ్ క్లీనర్ని. అండ్ ఇంకా క్లీనింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ వాక్యూమ్ క్లీనర్ మనకి 10,000 PA సక్షన్ పవర్తో వస్తుంది. క్లీనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మ్యాపింగ్ని కరెక్ట్ చేసుకుంటే కార్నర్ టు కార్నర్ మ్యాక్సిమం డీప్ క్లీన్ చేస్తుంది. ఎంత హెవీ డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. పేపర్స్, హెయిర్ ఫాలిక్యూల్స్, శాండ్, చిన్న చిన్న స్టోన్స్, ఇలా వేటినైనా నీట్గా క్లీన్ చేసి పెడుతుంది. కార్పెట్స్ పైన డస్ట్ను కూడా నీట్గా రిమూవ్ చేస్తుంది. ఇంకా ఇది ఆటో సక్షన్ కంట్రోల్తో రావడం వల్ల కార్పెట్స్ వచ్చినప్పుడు సక్షన్ పవర్ని ఇంక్రీజ్ చేసి నీట్గా క్లీన్ చేస్తుంది. కాకపోతే కార్పెట్స్ వచ్చినప్పుడు సక్షన్ పవర్ని ఇంక్రీజ్ అయ్యేలా మీరు యాప్లో ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా క్లీన్ చేసేటప్పుడు 60 decibels నాయిస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నాయిస్ అయితే వినబడుతుంది, కానీ మరీ డిస్టర్బ్ చేసేంత అయితే కాదు. అండ్ ఇంకా ఈ వాక్యూమ్ క్లీనర్ సెల్ఫ్ ఎంప్టీయింగ్ టెక్నాలజీతో రావడం వల్ల ఫ్రీక్వెంట్గా డస్ట్ ట్యాంక్ని ఎంప్టీ చేయాల్సిన పని లేదు. ఇదే ఆటోమేటిక్గా సో ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఉండే డస్ట్ బ్యాగ్లోకి డంప్ చేసేస్తుంది. అప్ టు 3.5 లీటర్ కెపాసిటీ డస్ట్ బ్యాగ్ అయితే వస్తుంది. వాళ్ళు చెప్పడం 70 days వరకు డస్ట్ని స్టోర్ చేసుకుంటుంది అని చెప్తారు. బట్ మనం ఇంట్లో చెత్తను ఎలా పెట్టుకొని ఉండం కదా, సో ఫ్రీక్వెంట్గా అయితే డస్ట్ బ్యాగ్ని ఖాళీ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీకు డస్ట్ బ్యాగ్ పాడైపోయినా కానీ ఎలాగో 5 bagsని అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వాటి కోసం వెతుక్కోవాల్సిన పని అయితే లేదు. ఇంకా ఇది ఫర్నిచర్ అబ్స్ట్రాక్షన్స్ వల్ల క్లీన్ చేయాలని ఏరియాస్లో మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి. లైక్ మల్టిపుల్ చైర్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ చైల్డ్ టాయ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఎంతో కొంత డస్ట్ అయితే ఉండిపోతుంది. బట్ లార్జ్ అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్, సోఫాస్, అల్మరాస్, కార్స్, టేబుల్స్ కింద, అంటే ఇది వెళ్ళగలిగే అప్లయన్సెస్ ఉన్నప్పుడు వాటి కిందికి వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుంది. ఆల్మోస్ట్ 90% ఈ రాబోట్ క్లీన్ చేసి పెడుతుంది. ఇది వెళ్ళలేని ప్లేసెస్లో మాత్రం మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సిందే. అండ్ క్లీనింగ్ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ నాకు ఇబ్బంది అనిపించింది ఏంటంటే, ఇంత ప్రైస్ పెట్టినా కానీ వీళ్ళు యాంటీ ట్యాంగిల్ రోలర్ బ్రష్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. మొత్తం థ్రెడ్స్, హెయిర్స్ అన్నీ కూడా దీంట్లో ఇరుక్కుపోతున్నాయి. మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. యాంటీ ట్యాంగిల్ బ్రష్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా మాపింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, నీట్గా మాప్ చేసి పెడుతుంది. మనం నార్మల్గా క్లీన్ చేసేటప్పుడు ముందుకి వెనక్కి వై షేప్లో క్లీన్ చేస్తాం కదా, సేమ్ ఇది కూడా వై షేప్ మూమెంట్ని మిమిక్ చేస్తుంది. చాలా ప్రిసైజ్ క్లీన్ చేస్తుంది. హెవీ ఓల్డ్ స్టెయిన్స్ని అయితే క్లీన్ చేయలేకపోతుంది, బట్ న్యూయర్ స్టెయిన్స్ని, టీ, కాఫీ, ఇంకేమన్నా రీసెంట్గా పడిన మరకలను అయితే రిమూవ్ చేయగలుగుతుంది. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ మనకి 5200 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. వాళ్ళు క్లెయిమ్ చేయడం 4 to 5 hours అని చెప్తున్నారు, కానీ 3 to 4 hours అయితే బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వాలన్నా సేమ్ అదే టైం పడుతుంది. ఒక 3000 SFT వరకు ఆల్మోస్ట్ మనకి 2 times అయితే క్లీన్ చేయగలదు. ఇన్ కేస్ మధ్యలో ఛార్జింగ్ తగ్గితే ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ గుర్తుపెట్టుకొని వచ్చి క్లీన్ చేస్తుంది. సో ఓవరాల్ క్లీనింగ్ అండ్ మాపింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే ఇది 1 year కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. ఐ లైఫ్ రాబర్ట్ వాక్యూమ్ క్లీనర్స్లో ఎస్టాబ్లిష్డ్ బ్రాండే, బట్ సర్వీస్
అయితే కొంచెం లేటే ఉంటుంది ఆన్ సైట్ వారంటీ కాబట్టి. నాకైతే ఆన్లైన్ డెమో అన్నారు, బట్ డెమో అయితే ఫస్ట్ షెడ్యూల్ చేశారు, ఆ రోజు నేను అవైలబుల్ లేను. నెక్స్ట్ డే చేస్తా అన్నారు, చేయలేదు. ఇంకా నేనే డెమో ఎవరు ఇవ్వలేదు, నేనే చేసుకున్నాను. కొంచెం ఆ డెమో అనేది ఆన్లైన్ డెమో అయినా ప్రాపర్గా పెడితే బాగుంటుంది. ఎకోవాక్స్ అయితే ఆఫ్లైన్ డెమో, టెక్నీషియన్ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఐ లైఫ్కి అయితే టెక్నీషియన్ ఇంటికి వచ్చి డెమో అయితే ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు వీడియో కాల్లో, జూమ్ కాల్లో అయితే మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. అది కూడా నాకైతే చేయలేదు. నెక్స్ట్ డే పెడతామన్నారు, పెట్టలేదు. అండ్ ఇన్ కేస్ మీరు ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ని పర్చేజ్ చేస్తే వీక్లీ వన్స్ అయితే రోబోట్ వ్యాక్యూమ్ని క్లీన్ చేస్తూ ఉండండి క్లాత్తో. సెన్సార్స్ దగ్గర, ఛార్జింగ్ పిన్స్ దగ్గర, డస్ట్ అండ్ వాటర్ దగ్గర. సో మెయిన్ రోలర్ బ్రష్ని కూడా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే యాంటీ ట్యాంగిల్ బ్రష్ కాదు కాబట్టి. ఓవరాల్ ఇది చాలా మంచి రోబోట్ క్లీనరే, కాకపోతే సో యాంటీ ట్యాంగిల్ రోలర్ బ్రష్ని ప్రొవైడ్ చేస్తే అయితే బాగుండేది. సో ఈ ప్రైస్ రేంజ్లో మంచి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే అయి ఉండేది. ఇంకా సేల్ టైంలో అండర్ 25Kలో కూడా వస్తుంది, అక్కడ ఇంకా మంచి ఆప్షన్. లేదు అంటే నా సజెషన్, ఇన్ కేస్ మీరు ఇంకో 5,000 3,000 అలా ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఎకోవాక్స్ డిబోట్ N30+ మీకు యాంటీ ట్యాంగిల్ బ్రష్తో వస్తుంది. అండ్ మీకు డస్ట్ బ్యాగ్ కూడా ఉండదు, డస్ట్ ట్యాంక్తో వస్తుంది. సో ఈజీగా డస్ట్ అయితే రిమూవ్ చేయొచ్చు. అదైతే రెగ్యులర్గా 33-35 వేలు ఉంటుండే, బట్ రీసెంట్గా వచ్చిన ఆఫర్స్లో నేను 19,000కే పర్చేజ్ చేశాను. దాని రివ్యూ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. ఇన్ కేస్ అది కొనగలిగితే మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఈ రెండు ప్రోడక్ట్స్, నేను ఎకోవాక్స్ది, ఈ T20s అల్ట్రాది, రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ప్రీవియస్లీ చాలా రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, 10,000లో, 20,000లో. అండ్ ఎకోవాక్స్ డిబోట్ N30+ది 2-3 డేస్లో పబ్లిష్ చేస్తాను. ఇవన్నీ చెక్ చేయండి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనే ప్లానింగ్ ఉంటే. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే బ్యాంక్ డిస్కౌంట్ కనిపించదు, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.